రెవెన్యూ కొద్దిగా వస్తే నువ్వు ఎక్కువగా అంచనా వేసుకొని ఖర్చు పెట్టాలంటే అప్పులు తెచ్చుకోవచ్చు కొంత, దానికి కూడా కొంత హద్దు ఉంటుంది. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఏమి పని చేయాలన్నా అప్పులు తప్ప వేరే లేదు. వడ్డీ కట్టాల్సిన పరిస్థితి, అప్పులు చేయాల్సిన పరిస్థితి. వస్తున్నటువంటి రెవెన్యూ ఎట్లుండాలంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది, మన ఇంట్లో కూడా మనం ఏదైనా ఖర్చు చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో మన అమ్మనో మన అక్కనో మన చెల్లో మన తండ్రో ఇంటి పెద్ద మనిషో ఎంత ఆదాయం వస్తుంది మనకు, ఏం ఖర్చు పెట్టాలి, పండుగ అయినా ఎప్పుడు ఖర్చు పెట్టాలా, పెళ్ళిళ్ళు అయినా ఏం ఖర్చు పెట్టాలా, ఇంట్లో వస్తువులు ఏం కొనాలా, బట్టలు ఏం కొనాలా, మనం అంతా ఒక అంచనా వేసుకొని మనం పని చేసుకుంటాం. ఒక ఇంట్లో ఆ రకంగా ఇంట్లో పెద్ద మనిషి ఆ రకంగా ఏ రకంగా ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆ ఇంటిని గట్టెక్కించాలో ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనిషి వ్యవహారం చేస్తూ ఉంటే ఈరోజు మరి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వము ఏ రకంగా వివరించాలో గతంలో కేసీఆర్ బాధ్యతారహితంగా వివరించాడు, ఈరోజు ఈయన కూడా ఆ రకంగా బాధ్యతారహితంగా వివరించాడు. మనకు మనిషికి 2 కళ్ళు ఎట్లనో ఒక కన్ను మనకు వస్తున్నటువంటి రెవెన్యూ ఏంటి, ఒక కన్ను మనం చేస్తున్నటువంటి ఖర్చు ఏంటో సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కొంత అప్పు తెచ్చుకోవచ్చు, కానీ మొత్తము అప్పుల మీదనే రాష్ట్రాన్ని నడిపించాలంటే రానున్న రోజుల్లో కొత్త స్కూల్ భవనాలు కట్టడం పక్కకెట్టండి, మీకు డిఏలు పిఆర్సీలు ఇవ్వడం పక్కన పెట్టండి. ఉన్న స్కూళ్ళకు రంగులేసే డబ్బు కూడా ఉండదు. 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు రంగులేసే డబ్బులు ఉండదు. ఆ స్కూల్ నడపాలంటే స్కూళ్ళకు సంబంధించిన బెంచీలు ఇరిగిపోతే పిల్లలకు బెంచీలు కూడా కొత్త బెంచీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. అంత భయంకరమైన పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వని అదృష్టవశాత్తు మనకు కొద్ది హైదరాబాద్ బాగా ఉంది కాబట్టి మనకు కొద్దిగా నడుస్తాం. తెలంగాణ ఏరినప్పుడు ఎప్పుడుంది 2014లో మన ఖర్చు మన ఆదాయం తర్వాత మనం ఖర్చు పెట్టినాక మన డబ్బులు మిగిలేది, అది మిగులు బడ్జెట్ అంటారు. మనకు 100 రూపాయల ఆదాయం వస్తే మనం 80 రూపాయల ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు. అయినప్పుడు ఆ 20 రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేది, మన దగ్గర బ్యాంకులో డిపాజిట్ ఉండేది. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ డబ్బును ఉపయోగించుకుంటాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈరోజు పూర్తిగా అప్పుల తెలంగాణగా మార్చారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతాను, ఈ రాష్ట్రము వీళ్ళ చేతిలో ఉంటే, ఈ రాష్ట్రం ఇదే విధంగా నేను ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు సరిపోయా, తర్వాత రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, భవిష్యత్ ఏమైపోయినా పర్లేదు, ఈ తెలంగాణ అభివృద్ధి కాకున్నా పర్లేదు, గ్రామాలకు రోడ్లు లేకున్నా పర్లేదు, గ్రామాల్లో స్కూళ్ళు లేకున్నా పర్వాలేదు, కొత్త టీచర్లు లేకున్నా పర్లేదు, టీచర్లకు డిఏలు ఇవ్వకున్నా పర్లేదు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకున్నా పర్లేదు, పిఆర్సీ ఇవ్వకున్నా పర్లేదు, 1వ తారీఖు జీతాలు ఇవ్వకున్నా పర్వాలేదు అనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తే ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ బాగుపడదు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం, ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 3 ఎన్నికలు ఏవైతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఎన్నికలు. మా అభ్యర్థి డబ్బులు ఇచ్చాడో లేకపోతే మా స్నేహితుడో నేను ఈ పార్టీ అది కాదు. ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణకు ఉపయోగపడేటువంటి నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వ వ్యవస్థను గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేయాలా, అది ఆ అవకాశం మీకుంది, అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి సర్వోత్తమ రెడ్డి గారు నేను అంటే ఆయన సర్వోత్తమ రెడ్డి అన్నాను, సర్వ ఉత్తమ రెడ్డి అంటాను. ఆయన సర్వ ఉత్తమ రెడ్డి, నిజాయితీ పరుడు. నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరోజు కూడా ఒక్కరిని పల్లెత్తు మాట అనలే. ఆయన ఎప్పుడు కూడా కోపం రాదు, ఏదని చెప్తే నిదానంగా వింటాడు, అవగాహన శక్తి ఉంది, మేధావి, అనేక ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేశాడు. ఏ ఉపాధ్యాయుడైనా ఏ సంఘంలో ఉన్నా సర్వోత్తమ రెడ్డి గారు అంటే గౌరవం. అది కమ్యూనిస్ట్ పార్టీ సంఘాల్లో ఉన్నా, అది మరో సంఘాల్లో ఉన్నా, ఇండిపెండెంట్ సంఘాల ఉపాధ్యాయులైనా వారంటే ఒక రకమైనటువంటి గౌరవ భావం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈరోజు రంగంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది, అలాంటి వ్యక్తి మనమందరము ఆశీర్వదించి ఆయనను గెలిపిస్తే తప్పకుండా నీతి నిజాయితీతో
ఆయనకున్నటువంటి 364 రోజులు ఉపాధ్యాయుల సమస్యల కోసమే అంకితమై పనిచేస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి ఆ సర్వ ఉత్తమరెడ్డిని మీరందరూ కూడా ఉత్తముడుగా భావించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు నేను వేయలేను, నేను ఆయన పలానా కమిటీ అయ్యాను అని ఎవరైనా అక్కడక్కడ చిన్న చిన్న పార్టీలు కానీ ఇండిపెండెంట్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, అయ్యా నువ్వు సెకండ్ ఫస్ట్ ప్రియారిటీ ఓటేసుకోవాలి కావాలంటే, కానీ సెకండ్ ప్రియారిటీ మాత్రము తప్పకుండా మన సర్వ ఉత్తమరెడ్డి గారికి వేయాల్సిందిగా మీరు అందరూ అడగాల్సిందిగా కోరుకుంటూ నాకు పూర్తి విశ్వాసం ఉంది. నల్గొండలో తపస్సు చాలా మంచి సంస్థ, అనేక రోజుల నుంచి నిర్మాణాత్మకంగా ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాటం చేస్తారు. నేను హైదరాబాద్ వచ్చానంటే తపస్సులో ఏదో రకంగా మెమోరాండం తీసుకుని నా దగ్గరకు వస్తారు. ఢిల్లీ నుంచి వచ్చానంటే నన్ను వదలరు. ఏంటి అంటే ఏదో రకంగా ఉపాధ్యాయుల సమస్యలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ గతంలో వెంకయ్యనాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు అది పరిష్కారం చేయించాను. కానీ మళ్ళీ ప్రభుత్వమే కావాలని కొంతమందిని కోర్టుకు పంపించి అది అమలు కాకుండా ఆపేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో మళ్ళీ దాన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మూవ్ చేయడం లేదు. కాబట్టి ఒకటి మాత్రం నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ రోజు ఏ రకంగానైతే ఏకీకృత సర్వీస్ రూల్స్కు ఆమోదం తెలిపామో, మీరు పెంచిన ప్రతిపాదనను ఆమోదం తెలిపామో, భవిష్యత్తులో తప్పకుండా ఈ ఇద్దరు ఎమ్మెల్సీ టీచర్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇప్పటికే ఉన్నటువంటి ఏవి రెడ్డి గారితో కలిసి తప్పకుండా సుప్రీంకోర్టులో మంచి న్యాయమూర్తిని మీ తరఫున పెట్టి ఏకీకృత సర్వీస్ రూల్స్ను పరిష్కారం చేసే దిశలో నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. 60-40 కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఇంతకుముందు చెప్పానా ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో, మళ్ళీ దాంట్లో కోదాల్చుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దివాలా తీసిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి షేరు 40% ఇవ్వని కారణంగా కస్తూరబాయి లాంటి రెసిడెన్షియల్ స్కూళ్ళ ఉపాధ్యాయుల సమస్యలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా రానున్న రోజుల్లో ఒక పరిష్కార మార్గం కనుగొనేటువంటి ప్రయత్నించాలి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో మౌలిక మార్పు రావాలి. తెలంగాణలో మౌలిక మార్పు రాకుండా మనము ఈ తెలంగాణను భవిష్యత్తులో రక్షించుకోలేము. తెలంగాణ ఈరోజు ఎక్కడైతే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఒకటి కర్ణాటక, దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఒక బస్సులు ఫ్రీ చేశారు, బస్సులు కూడా ఈరోజు నడవని పరిస్థితి ఏర్పడింది. బస్సులు టైర్లుగా అరిగిపోతే కొత్త టైర్లు కొనే పరిస్థితి కార్పొరేషన్ లేదు, అప్పులు ప్రభుత్వం ఇస్తలేదు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అయితే మీరు వెబ్సైట్ కొట్టి చూడండి, సెర్చ్ కొట్టి చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంటే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మనకంటే అదృశ్యం అంటే హైదరాబాద్ ఉంది, కొద్దిగా రెవెన్యూ ఉంది. హైదరాబాదు వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. నరేంద్ర మోడీ గారి పాలసీ కారణంగా అనేక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి, మన దేశానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు బెంగళూరు తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, నోయిడా తీసుకున్నా, లేకపోతే అహ్మదాబాద్ తీసుకున్నా, ఇవన్నీ కూడా డెవలప్డ్ సిటీస్. అందులో హైదరాబాద్ కూడా చాలా అభివృద్ధి చెందుతున్నది, రెవెన్యూ ఉంది కాబట్టి కొద్దిగా గొప్ప మనం కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణను మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మొదటి అడుగు మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ముందుకొచ్చారు. 17 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్కు, 8 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 1 సీటు ఎంఐఎం గెలిచింది. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 37 మంది భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు ఆ రోజు. అది మొదటి అడుగు. రెండో అడుగు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను భావిస్తున్నాం. ఈ ఎన్నికల్లో కూడా మీరు రెండో అడుగు వేసి ఆశీర్వదిస్తే తప్పకుండా తెలంగాణకు మంచి భవిష్యత్తు తీసుకురావడంలో ఎంతో దూరం లేదు. ఆ దిశలోనే మేమందరం అంకిత భావంతో పనిచేస్తాము. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడకూడదు. ఈ దేశ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఉండాలి. ఇంకా 100 సంవత్సరాల ఉండాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ మనము 2047 అయితే చేసుకోబోతున్నామో ఆ 100 సంవత్సరాల పండుగ సందర్భంగా మన దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలి. మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ. మనకు ఒక విజన్ లేదు, మనకు ఒక లక్ష్యం లేదు. 75 సంవత్సరాలుగా దేశం అప్పుడు అభివృద్ధి చెందుతుందో ఏ ఎజెండా లేకుండా గుడ్డెద్దు చేలో మోసినట్టు మన దేశాన్ని పరిపాలించుకున్నాం. ఈరోజు అందుకే నరేంద్ర మోడీ గారు లక్ష్యం పెట్టారు,
2047 లోపల భారతదేశం కూడా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలనేటువంటి లక్ష్యాన్ని ఈరోజు మనం పెట్టుకున్నాం. మరో మాట అన్నాడు ఆయన, అవుతారా సార్ అని అడిగితే, అయినా కాకపోయినా లక్ష్యం లేకుండా పని చేయకూడదు, ఆ లక్ష్యం దిశలో పోదాము, ఎంతవరకు వెళ్తుందో చూద్దామన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఆ 2047లో ఎర్రకోట మీద నుంచి ఏ పార్టీ అధికారం ఉంటుందో, ఏ వ్యక్తి త్రివర్ణ పతాకం ఎగరవేస్తాడో, ఏ పార్టీ అధికారం ఉంటుందో అది కాదు ముఖ్యము. భారతదేశము 2047లో ప్రపంచ దేశాల దర్శన తల ఎత్తుకొని తిరిగే విధంగా ఒక అభివృద్ధి చెందినటువంటి మౌలిక వసతులు కల్పించి, పేదరికం లేనటువంటి, నిరుద్యోగ సమస్య లేనటువంటి ఒక డెవలప్డ్ కంట్రీగా భారతదేశం ఎమర్జ్ కావాలి. ఆ లక్ష్యంతో మనందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరాడు. కాబట్టి ఆ దిశలో రానున్న రోజుల్లో మనమందరం దేశం కోసం పనిచేయాలంటే ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా తపస్సుకు సంబంధించినటువంటి పెద్దలందరినీ, కార్యవర్గ సభ్యులను, పదాధికారులను, వాళ్ళు మనస్ఫూర్తిగా అన్ని రకాల మద్దతు ఇచ్చి ఈ యొక్క మరి సర్వోత్తమ రెడ్డిని గెలిపించేటువంటి బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని తిరుగుతున్నందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ